తాటిపత్తి పాఠశాల ప్రధానాధ్యాపకులు శ్రీ హమీద్ గారు, గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు, మణి గారు, బాలకృష్ణ గారు, కృష్ణారావు గారు, జితేంద్ర గారు, చలపతి గారు, చంద్రరామయ్య గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సురేందర్ రెడ్డి గారు, లేక ఈ గ్రామ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి పలు పాఠశాలల యొక్క ఉపాధ్యాయులు అందరికి కూడా నా మనస్పూర్వక వందనాలు. ఇక్కడికి వచ్చినటువంటి బాలబాలికలు ఎవరైతే ఈరోజు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్, ఈరోజు ముఖ్యమైనటువంటి వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అంటే ముఖ్యంగా తాటిపత్తి గ్రామం. ఈ గ్రామంలో చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్గా ఈరోజు నగరాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఒక పాఠశాల యొక్క వాతావరణం సరిగ్గా కనిపించదు. నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక 3 స్టోరీ బిల్డింగ్, ఒక 4 స్టోరీ బిల్డింగ్, క్లాస్ రూమ్లు వరుసగా ఉండేసి అక్కడే ఉండటం ఇట్లాంటిది మాత్రం కనిపిస్తుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పాఠశాల వాతావరణం, చక్కని చెట్లు, పెద్ద వేప చెట్టు, ఏ పక్క చూసినా చెట్లు, పాఠశాలలో రకరకాల దేశ నాయకులు, మనం గర్వించదగినటువంటి నాయకుల యొక్క బొమ్మలు, సైన్స్కి సంబంధించిన రకరకాల బొమ్మలు, ఇవన్నీ ఉండటం ఒక మంచి వాతావరణం మీకు కాదు మాకు కూడా కలిగిస్తుంది. ఎందుకంటే నగరాల్లో ఈ రకమైనటువంటి వాతావరణం చూడటం ఉండదు. ఎందుకంటే అక్కడ ఏ రకమైనటువంటి స్థలం ఉండదు కాబట్టి అలా వర్టికల్గా పైకి లేచిపోవటం ఉంటుంది. ఈ రకమైనటువంటి వాతావరణం, ఈ రకమైనటువంటి చెట్లు ఇట్లా ఉండటం అనేటువంటిది ఒక మనసుకు ఆహ్లాదకరం కలిగిస్తుంటుంది. ఆ రకంగా ఇక్కడికి రాగానే ఒక మంచి వాతావరణం కలిగింది. తర్వాత తాటిపత్తి చుట్టుపక్కల ఇక్కడ ఉన్నటువంటి విషయాలు చూసుకుంటే పెద్దలు చెప్పారు, చాలా మంది ప్రముఖ వ్యక్తులు ఇక్కడి నుంచి వచ్చారని. శ్రీనివాస్ రెడ్డి గారు, అట్నే తాటిపత్తి నుంచి వచ్చినటువంటి చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హైదరాబాద్లో బాగా మంచి కంపెనీలో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా తెలుసు. అట్నే పక్కనే విరువూరు గ్రామం అనుకుంటాను, మా దగ్గర ఉన్నటువంటి బ్రహ్మోస్ అనేటువంటి ఒక క్షిపణికి సంబంధించిన డిజైన్లు పనిచేసేటువంటి ఒక సైంటిస్ట్ ఉన్నారు. ఐ థింక్ ఆయన పేరు పెంచలయ్య అనుకుంటాను. పెంచలయ్య అని చెప్పి విరువూరు గ్రామంకు సంబంధించినటువంటి ఒక సైంటిస్టు, ముఖ్యమైనటువంటి సైంటిస్ట్ మా దగ్గర పనిచేస్తుంటారు ఈ తాటిపత్తి గ్రామానికి సంబంధించి. అంటే ఈ గ్రామం చుట్టుపక్కల ఒక మంచి వ్యక్తులు తయారు చేసేటువంటి ఒక మంచి సత్తా ఉందని మాత్రం మనకి దీని ద్వారా తెలుస్తుంది. ఇక్కడి నుంచి చాలా మంది మంచి వ్యక్తులు రావచ్చు, మంచి విషయాలు సాధించేటువంటి వ్యక్తులు వస్తారండి. చాలాసార్లు ఇట్లాంటి వింటే మనకి చాలా గర్వంగా అనిపిస్తుంటుంది, దాని ద్వారా మనం కూడా పైకి వెళ్ళాలనిపిస్తుంటుంది. ఈ మధ్యకాలంలో నేను ఇంజనీరింగ్ ఎక్కడైతే చదివానో, ఇంజనీరింగ్ నేను అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలో చదివాను. అది ఇప్పుడు యూనివర్సిటీ అయింది. ఆ యూనివర్సిటీ వారు JNTU అనంతపురం యూనివర్సిటీ, మా DRDO చీఫ్ ఎవరైతే అవినాష్ చంద్ర గారు ఉన్నారో వారికి డాక్టరేట్ ప్రదానం చేస్తామని చెప్పి యూనివర్సిటీ వాళ్ళు అక్కడికి పిలిస్తే అక్కడ చదివిన వాళ్ళందరం వెళదామని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఒక్క మా DRDOలో అంటే భారత రక్షణ రంగ పరిశోధనా సంస్థలో ఒక్క ఆర్గనైజేషన్లో ఆ రోజు 3 డైరెక్టర్లు అదే కాలేజీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీ నుంచి. అలానే ఒక 3 ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఉన్నారు. ఒక్క సంస్థలో, ఒక భారత రక్షణ రంగ పరిశోధన సంస్థలో ఒక 3 డైరెక్టర్లు, 3 ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఒకటేసారి ఉండటం అంటే ఆ కాలేజీని గురించి మనం ఊహించవచ్చు ఎట్లాంటి వ్యక్తుల్ని ఆ కాలేజీ తయారు చేసింది అనేటువంటి. ఆ రకంగా కొన్ని పాఠశాలల్లో కూడా గుర్తింపు ఉంటుంది. ఈ పాఠశాల నుంచి ఇంతమంది ఇంజనీర్లు వచ్చారు,
ఇంతమంది కలెక్టర్లు వచ్చారు, ఇంతమంది డాక్టర్లు వచ్చారు, ఇంతమంది శాసన మండలి శాసనసభ సభ్యులు వచ్చారు అనేటువంటిది కొన్ని పాఠశాల నుంచి కూడా ఉంటాయి. చాలా పాఠశాలలు చెప్తుంటారు. ఇప్పుడు మనం చూసుంటే ఒక కొడిగినహల్లి పాఠశాల, నాగార్జున సాగర్లో ఉన్నటువంటి కొన్ని పాఠశాల, ఇట్లాంటి వాటి గురించి చూస్తే చాలా మంది రకరకాల మంచి మంచి పొజిషన్స్ వెళ్ళినటువంటి పాఠశాలలు ఉంటాయి. అట్లాంటి పాఠశాలలుగా మన పాఠశాల కూడా గుర్తింపు రావాలి. ఈ పాఠశాలలోంచి ఇంతమంది వచ్చారు, ఇంతమంది డాక్టర్లు వచ్చారు, ఇంతమంది ఇంజనీర్లు వచ్చారు అనేటువంటి విషయం. ఎందుకంటే చాలా మంది ఇంజనీర్లు చెప్పారు, దేశంలో మనం ఇంతవరకు చూసిన తర్వాత వచ్చినటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు, అంటే బాగా ప్రజ్ఞ కలిగిన వ్యక్తులందరూ కూడా ఏదో పెద్ద పెద్ద సిటీస్లో మంచి మంచి స్కూల్స్ నుంచి చదువుకుని వచ్చేటువంటి వాళ్ళు మాత్రం కాదు. ఎక్కువ మంది ఒక మామూలు సాదా సీదా పాఠశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అది మీకు అందరికీ తెలిసినటువంటి అబ్దుల్ కలాం గారు కావచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే నేను మన ఇందాక చెప్పినట్టు ఈరోజు డిఆర్డిఓ చీఫ్గా ఉన్నటువంటి అవినాష్ చంద్ర గారు, అసలు ఆయన ఫ్యామిలీ 1947లో పాకిస్తాను భారతదేశం సపరేట్ అయినప్పుడు ఆ గందరగోళంలో అక్కడి నుంచి తరిమేస్తే వచ్చినటువంటి ఫ్యామిలీ. ఆ గందరగోళంలో ఢిల్లీకి వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యారు. ఇల్లు లేదు, ఏమీ లేదు, మొత్తం వదిలేసుకుని వచ్చారు అక్కడ. ఆయన వాళ్ళ అన్న తప్పిపోయాడు ఆ జరిగినటువంటి అల్లర్లో. వాళ్ళ అక్కకి ఒక కన్ను మీద ఆ రోజు జరిగినటువంటి ఫైరింగ్లో ఒక కన్ను పోయింది. అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి అక్కడ ఒక మామూలుగా బతుకుతూ ఉన్నటువంటి ఒక వీధిలో బతికి ఢిల్లీలో ఈరోజు భారతదేశ రక్షణ రంగ పరిశోధన సంస్థకే మొత్తానికి చీపోయాడు. ఒక మామూలు కుటుంబం, చాలా చిన్న కుటుంబం. అక్కడ వాళ్ళకి ఆ రోజు ఏమీ లేదు, వాళ్ళు ఉన్న కట్టుబట్టలతో వచ్చినటువంటి కుటుంబం.